శిరీష్ గారి దగ్గర సత్యనారాయణ గారు మాట్లాడారు. మరి అసెంబ్లీలో ఏమైంది అధ్యక్ష? ముందు డిఎస్సీ చర్చించిన తర్వాత చర్చించారు కదా, మరి అక్కడ ఏమైంది అంటే అక్కడ లేదా ఇక్కడ వచ్చిందా? మేము మొదటగా ఎజెండాలో పెట్టింది మేము, వ్యవసాయం మీద చర్చించాలని అడిగింది మేము, డిఎస్సీ మీద చర్చించంటే వ్యవసాయం మీద చర్చించండి, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, వర్షపాతం లేక ఎరువులు దొరక్క గిట్టుబాటు ధర లేక ఇబ్బంది పడుతున్నారు, అల్లాడుతున్నారు, ఎప్పుడు ఇలాంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో లేవు అని చెప్పింది మేము. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలు ఆదుకోవాలని చెప్పాము. మరి అసెంబ్లీలో మరి ఎందుకు పెట్టారు అధ్యక్ష? అదే ముందు దేశం పెట్టండి. అక్కడ లేదా? అక్కడ ప్రజలు కాదా? అక్కడ చర్చించిన ప్రజలు కాదా? అక్కడ వచ్చి రెండో పెడతారు, ఇక్కడ వచ్చి మాత్రం అంటే ప్రజల మీద ఎంత శ్రద్ధ ఉందో. క్వశ్చన్ అవర్ అయిన తర్వాత బిఎస్సీ పిలుస్తాము, బిఎస్సీలో డిసైడ్ చేసి పిలిచారు. ఓపెన్ చేయండి అధ్యక్ష. అధ్యక్ష ఓపెన్ చేయండి. ఇప్పుడు అసెంబ్లీ ఇంకో 2 రోజులు పొడిగించండి, పొడిగించండి, మాట్లాడుకుందాం. ఎంత ప్రజల మీద వాళ్ళకి అభిమానం ఉందో, ఎంత ప్రజల మీద మాకు ఉందో అసెంబ్లీ కౌన్సిల్ తెలుసుకుందాం. 2 రోజులు పొడిగించండి. అది బిఎస్సీ 4 రోజులు ఎన్ని పెట్టాలి? అది ఇక్కడ కాదు కదా మనం డిసైడ్ చేసి బిఎస్సీలో సరే మేము ఏమి ఇచ్చామో అధ్యక్ష, అధ్యక్ష జీవితంలో ఏ ఉద్యోగం ఇచ్చామో, జీవితంలో ఉన్నాడు మాట్లాడతారు, మేము వినాలి. వాళ్ళందరూ గౌరవ సభ్యులు పైనకి వెళ్ళి డిఎస్సీ గురించి మాకు చెప్తారు, మేము వినాలి. అరే తెలుగుదేశం అంటేనే డిఎస్సీ 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు, 14 సార్లు డిఎస్సీ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. మీరేమిచ్చారు? ఒక్కటి కూడా అవ్వలేదు. మనుషులకు కాస్త ఆలోచన ఉండాలి అంతే. అరవండి. రైట్. సురేష్ గారు, ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారు ఏమన్నారు? వాళ్ళు రైజ్ చేసినప్పుడు మీరు మాట్లాడలేదు అండ్ యూ కన్వీనియంట్లీ దాన్ని పక్కనే తప్పించారు. ఆయన ఇంకోటి అవసరమైతే 2 రోజులు సమావేశాలు పెట్టండి, మాట్లాడండి. మండలిలో మాట్లాడటానికి మీకున్న మొహమాటాలు ఏంటి? కూటమికి మీకు కూడా బాగా మంచి స్ట్రెంగ్త్ ఉంది, మేధో సంపన్నులు ఉన్నారు, మాట్లాడగలిగిన దక్షత కలిగిన వాళ్ళు ఉన్నారు, మాట్లాడచ్చు కదా. ఒకసారి అలా గట్టిగా లేచి మేము 14 సార్లు డిఎస్సీ పెట్టామంటే సరిపోదుగా? 70 మంది విశేష ప్రతిభావంతులకి ఎలా ఉద్యోగాలు ఇచ్చారు అనేది కదా వాళ్ళు అడుగుతుంది. దాని మీద సమానం చెబితే అయిపోయింది. మీరు ఎంబడే అంటారు అజయ్ జైన్ మాట్లాడారు కదా అని. ఇప్పుడు మ్యాథమెటిక్స్ పేపర్ ఇస్తే ఆయన కెమిస్ట్రీ రాసి వచ్చారు అజయ్ జైన్ గారు, ఆ రోజు చూశారు కదా ఏం మాట్లాడింది. మాసు గారు, ముందుగా నేను ఈ డిఎస్సీ టాపిక్ లోకి వెళ్ళడానికి ముందు ఇంతకుముందు శేఖర్ రెడ్డి గారు రైజ్ చేసినటువంటి ప్రశ్నలకు ఆన్సర్ చేసి నేను డిఎస్సీ టాపిక్ లోకి వెళ్తాను, ఎందుకంటే అది నా బాధ్యత. రెండవది, నేను మాట్లాడుతున్నప్పుడే ఆయన్ని క్రాస్ టాక్ చేయొద్దని చెప్పండి. ఆయన క్యాలిక్యులేషన్స్ చెప్పారు కదా, మేము ఇంతమందికి ఇచ్చాం అంతమందికి ఇచ్చామని. ప్రజెంట్ గతంలో చూసుకుంటే ఎర్రనాయుడు గారి దగ్గర నుండి ఈ రోజు సెంట్రల్ మినిస్టర్ గా ఉన్నటువంటి రామ్మోహన్ నాయుడు గారు, అచ్చెన్నాయుడు గారు వ్యవసాయ మంత్రి, ఇప్పుడు దాకా మనం చర్చించుకున్నాం, ఆయన ఆదిరెడ్డి భవానీ గారు, కెల్లా అప్పలనాయుడు గారు మండల పార్టీ అధ్యక్షుడు ఎంపీని చేసినటువంటి ఘనత టీడీపీది. ఇకపోతే గ్రామ పార్టీ అధ్యక్షుడిగా చేసినటువంటి నాగరాజు గారు కర్నూలు ఎంపీ. ఇకపోతే కొల్లు రవీంద్ర గారు, సవితమ్మ, ఇంకా ఇలాగ మేము ఎవరికి వీళ్ళందరూ నేను చెప్పిన దేవేంద్ర గౌడ్ గారు, పంచమర్తి అనురాధ్ గారు, యనమల రామకృష్ణుడు గారు. ఒక్క నిమిషం సార్, మేమే ఆయన క్యాలిక్యులేషన్స్ చదివారు కదా, నేను చదవాల్సిన బాధ్యత నాకు ఉంది సార్. నాకు 2 నిమిషాల టైం వస్తాం. డిఎస్సీ ప్రతిదీ ఫేస్ చేస్తుంది మేము. నాటకాల బోటకాల ర్యాలీలు జరుగుతుంది వాళ్ళు, కాబట్టి డిఎస్సీ టాపిక్ వస్తాం. వీళ్ళందరి పేర్లు చదివేస్తారా 83 నుంచి ఇప్పటిదాకా? ప్రశ్న వినండి, 83 నుంచి ఇప్పటిదాకా వీళ్ళందరి పేర్లు చదువుతారా? మనం విడిగా మాట్లాడుకుందాం అండి దాని గురించి. 83 కాదు సార్, క్యాలిక్యులేషన్స్ బీసీలకు మేమేం చేసామనేది చదువుతాం. ఆయన చదివితే ఇచ్చారు కదా టైం, మేము కూడా చదవాలి కదా. మీరు మాట్లాడిన తర్వాత ఆయనకి ఇచ్చింది, ఆయనకేమి మీ ముందర ఇవ్వాలా? గుర్తుపెట్టుకోండి, మీరు మాట్లాడిన తర్వాత ఆయన వర్షం ఆయన చెప్పుకున్నాడు. ఆయన కంప్లీట్ గా బీసీల గురించి మాట్లాడే అర్హత మీరు మాట్లాడారు కదా, మీరు మాట్లాడినంత వరకు ఎవరు డిస్టర్బ్ చేయలేదు. కాబట్టి 2025 నుండే నేను చెప్తున్నా, క్లుప్తంగా చెప్పండి మీరు ఏం చేశారు, క్లుప్తంగా చెప్పండి. 19 వరకు మాకు అవకాశం 2025 నుండి 26 వరకు చేసాము. 47,456 కోట్లు 2026 నుండి 27లో 51,021 కోట్లు బీసీ సంక్షేమానికి మేము కేటాయించాం సార్.
రానున్న 5 ఏళ్లలో 1,05,00,000 మంది బీసీ అభివృద్ధికి ఆర్థిక ప్రణాళిక సిద్ధం చేసాం. ఇకపోతే 2024 నుండి 25లో 1977 కోట్లతో 1,33,849 మందికి స్వయం ఉపాధి పథకాలు అమలు చేశాం. అందులో ప్రభుత్వ సబ్సిడీ 897 కోట్లు. ఇకపోతే చేనేతలకు 50 ఏళ్ళకి 4,000 పెన్షన్ డిపార్ట్మెంట్ సరేనండి, అవన్నీ మీరు మిమ్మల్ని కాదంటల్లా, మన సబ్జెక్ట్ లోకి రండి ప్లీజ్. చెప్పారు మీరు చెప్పారండి, నేను కాదంటల్లా, మీరు చేసిన ఇప్పుడు అవన్నీ మీరు నాకు పంపించండి, పైన స్క్రోలింగ్ వేయిద్దాం. మీరు నాకు పంపించండి, పైన స్క్రోలింగ్ వేయిద్దాం. చెప్పినప్పుడు టైం ఇచ్చారు, నాకు కూడా ఇవ్వండి. మీరు తీసుకున్నారు, ఆల్రెడీ తీసుకున్నారు. మీరు మాట్లాడిన తర్వాత ఆయన కౌంటర్ మాట్లాడారు, మీరు ముందర మాట్లాడిన తర్వాత ఆయన మాట్లాడారు, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మాట్లాడటం మొదలెట్టిందే మీరు, తర్వాత ఆయన సమానం చెప్పాడు. వైసీపీ పాలన 76 మంది బీసీల హత్యకు గురయ్యారు, 750 మంది తప్పుడు కేసులు పెట్టారు. అవి మళ్ళీ మాట్లాడుకుందామండి. డిఎస్సి ని మీరు అవాయిడ్ చేయడానికి ఇదంతా చెబుతున్నట్టుంది. డిఎస్సి గురించి మాట్లాడండి, మీరే మాట్లాడండి. డిఎస్సి గురించి డిఎస్సి గురించి మీరే మాట్లాడండి. ఇక్కడ ఎవరు అబ్జెక్షన్ చేయరు, మీరే మాట్లాడండి. గతంలో వైసీపీ వాళ్ళు ఒక్క డిఎస్సి ఒక్క టీచర్ పోస్ట్ అయినా రిక్రూట్ చేశారా, దానికి సమాధానం చెప్పండి. రెండవది, వాళ్ళకున్న సమస్య స్పోర్ట్స్ కోటా గురించి చెబుతున్నారు. స్పోర్ట్స్ కోటాలో ఎవరెవరికి వీళ్ళు చెప్పినటువంటి పర్సన్స్ కి ఎందుకు రాలేదో చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను. వాళ్ళు ఏ రీజన్స్ తో వాళ్ళకి జాబ్ రాలేదో కూడా చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను. వినే పేషెన్స్, చెప్పుకునే టైం మీరు ఇస్తే నాకు. డిఎస్సి గురించి మాట్లాడిన ఆవిడ మాట్లాడిన తర్వాత మాట్లాడండి ప్లీజ్. శేఖర్ రెడ్డి గారు ఆవిడ మాట్లాడిన తర్వాతే మాట్లాడండి ప్లీజ్. ఐ వోంట్ ఎలో, మీరు మాట్లాడండి. సార్ ఇంకో అరగంట పెంచండి చర్చ అంటున్నాను సార్, అంతే. చెప్పనియండి డిఎస్సి మీద. ఇప్పుడు ఆవిడ ఏదో చెబుతారు, మన దగ్గర కొన్ని ప్రశ్నలు ఉన్నాయి, దానికి కూడా సమానాలు కావాలి నాకు. ఒకటి సార్, మీరు వాళ్ళకు పోస్టులు ఎందుకు రాలేదు అని చెప్తున్నారు. ఒక్కొక్కరుగా నేను చెప్తాను, కనీసం ఒక 5 ప్రస్తావిస్తాను. ఏకాంబరం గారు, ఏకాంబరం గారు, చిత్తూరు జిల్లా సాంఘిక శాస్త్రం. ఆయన కేటగిరీ ర్యాంక్ బీసీడీ, మెరిట్ ర్యాంక్ 125. ఎందుకు రాలేదు? జిల్లాలోని 118 ఎస్ఏ సోషల్ స్టడీస్ ఖాళీల్లో బీసీడీ వర్గానికి కేటాయించినవి కేవలం 7 పోస్టులు. ఇందులో మొదటి 5 పోస్టులు 114వ ర్యాంక్ తో కట్ ఆఫ్ అయిపోయాయి. మిగిలిన 2 పోస్టులు హారిజాంటల్ రిజర్వేషన్ ప్రకారం 139,906 ర్యాంకులతో సాధించిన దివ్యాంగుల కోటాకు దక్కాయి. ఇకపోతే రెండవ షేక్ నజీమున్, వైఎస్ఆర్ కడప జిల్లా జీవశాస్త్రం, కేటగిరీ అండ్ ర్యాంక్ బీసీఈ, మెరిట్ ర్యాంక్ 43. బయోలాజికల్ సైన్స్ సబ్జెక్ట్ ర్యాంక్ బీసీఏ. ఇంకా ఎంతమంది ఉన్నారండి లిస్ట్ లో? 5 చదువుతానండి. 5 చెప్పారు కదా. నా ప్రశ్న ఒకటి ఉంది. 5 చెప్పారు, ఓకే. ఇవన్నీ మీరు జస్టిఫైడ్ గా చెప్పారు. ఇప్పుడు స్పోర్ట్స్ కోటాలో అదేదో జూడో అసోసియేషన్ నుంచి సర్టిఫికేట్లో 38 మంది, ఇంకోటి సాఫ్ట్ బాల్ నుంచి ఒక 38 మంది, మొత్తం కలిపి 70+ తెచ్చుకున్నారు. వీళ్ళందరూ విశేష ప్రతిభావంతులు. వీళ్ళు ఏంటంటే మరి వీళ్ళకి ఏం మెడల్స్ వచ్చినాయో, వీళ్ళకి ఇచ్చిన అసోసియేషన్లు ఏంటో అనే దానికి సంబంధించి క్లారిటీ ఇంతవరకు ఇవ్వట్ల. వాళ్ళు అడుగుతున్నది అదే. ఇప్పుడు 16,000 మందికి అన్యాయం జరిగిందనే మాట నేను అంగీకరించను. 16,000 ఆ 70-80 మందో లేకపోతే 100-150 మంది దగ్గర ఈ లెక్కునే ఉంది. దాన్ని అడ్రస్ చేస్తే పోయింది. జార్ఖండ్లో ఏం చేశారండి, మొత్తం ఎగ్జామే రద్దు చేసి దాని ద్వారా జరిగిన నియామకాలు కూడా రద్దు చేసింది అక్కడ ఉన్న గౌరవ కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ మద్దతుతో నడుస్తున్న ప్రభుత్వం. మీరు ఇక్కడ ఎగ్జామ్ రద్దు చేయకల్లా ఆ 70 నుంచి 100 మందికి వరకు జరిగిన అనామలీని అడ్రస్ చేస్తే సరిపోతుంది. వైసీపీ